అన్యులు ఆశీర్వదించబడుతుంటే క్రైస్తవులు ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉంటున్నారు? ఈ సందేహం మనలో చాలామందికి ఎన్నోసార్లు వచ్చే ఉంటుంది. అసలు అన్యుల ఆశీర్వాదాల వెనుక ఉన్న రహస్యమేంటి? మన ప్రార్థనలకు దేవుడు ఎందుకు సమాధానమివ్వడం లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ గల కారణాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. ఆ నగరంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు, కిరణ్ మరియు అజయ్. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఒకే బ్రాంచ్, ఒకేలాంటి మార్కులు. కాని వారి ఆలోచనా విధానం, జీవితం పట్ల వారికున్న దృక్పథం మాత్రం రెండు వేర్వేరు ప్రపంచాలలాంటివి. కిరణ్ క్రైస్తవ కుటుంబం నుండి వచ్చాడు. చిన్నప్పటినుంచి సండే స్కూల్, యూత్ మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలు చూస్తూ పెరిగాడు. అతనికి బైబిల్లోని వాగ్దానాలన్నీ కంటతావచ్చు. మరోవైపు అజయ్ ఉన్నాడు. అజయ్కి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. పూజలు, ప్రార్థనలు చేసే అలవాటు అతనికి అస్సలు లేదు. కాని అజయ్ జీవితంలో ఒక అద్భుతమైన లక్షణం ఉంది: క్రమశిక్షణ, డిసిప్లిన్. ఈ లోకంలో ఎవరైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి.